అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. ఈ మదర్ సెంటిమెంట్ కాదు కానీ నాకు మెంటల్ వచ్చేస్తుంది అంకుల్. అమ్మ అనే మాట వింటేనే నాకు ఎలర్జీ వస్తుంది. ఏమైంది మిత్ర? ఏం చెప్పమంటారు అంకుల్, 9 నెలలు మోసింది, ప్రేమగా పెంచింది అని ఏదో సమాజ సేవ దేశ సేవ చేసిన లెవెల్లో తెగ పొగుడుతుంటారు. అది ఆడదాని కనీస బాధ్యత అనే కామన్ సెన్స్ కూడా ఉండదు వీళ్ళకి. ఎందుకు మిత్ర అంత బాధపడుతున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఒక్కరేంటి అంకుల్, మా అమ్మగారు ది గ్రేట్ గౌరీ మేడం విషయంలో అందరూ నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ వాళ్ళని అలా ప్రిపేర్ చేసింది. నా మీద ప్రేమ లేకపోయినా ఊ అంటే మిత్ర, ఆ అంటే మిత్ర, జైలుకి వెళ్తే మిత్ర, హాస్పిటల్లో మిత్ర, ఏదో నా కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా, నా కోసమే బతుకుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చి అందరినీ నమ్మించింది. ఏ తల్లైనా పిల్లల కోసం ఆ మాత్రం చేయదా అంకుల్? అంతెందుకు, జంతువులు కూడా వాటి పిల్లల్ని జాగ్రత్తగానే చూస్తాయి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు మిత్ర, అవన్నీ మనం పట్టించుకోనక్కర్లేదు. పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు అంకుల్? ఆవిడేదో ఆవేశంలో ముందు వెనుక ఆలోచించకుండా వెళ్లి జైల్లో కూర్చుంది. జైలుకు వెళ్ళాక అక్కడే ఉండిపోతానేమోనని భయం పట్టుకుంది. నిజం తెలిస్తే అసలు నువ్వెందుకు జైలుకు వెళ్ళావని అందరూ అడుగుతారని ఆవిడకు అనుమానం వచ్చుంటుంది. దాంతో ప్లేటు మార్చి తప్పంతా నా అకౌంట్లో వేసి మిత్రా మిత్రా అని కలవరిస్తూ టాపిక్ నా మీదకి డైవర్ట్ చేసింది. ఇప్పుడు కేసు క్లియర్ అయిపోయిందిగా, ఏదో ఒకరోజు మహారాణిలాగా దర్జాగా తీరిగ్గా తిరిగొస్తుంది. జనమంతా కలిసి త్యాగశీలివమ్మ గౌరీ అంటూ ఆవిడని పొగడాలి. అది ఆవిడ గారి ప్లాన్. నన్ను కొడతారా? కొట్టడం కాదు, గౌరీ గురించి ఇంకొక మాట మాట్లాడా చంపేస్తాను. తల్లి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంత నీచంగా మాట్లాడవు. ఆడదానివై ఉండి మరో ఆడదాన్ని కించపరచవు. ఇదేనా నీ చదువు నీకు నేర్పింది? ఇదేనా నీ సంస్కారం? ఏంటి, జంతువులు పిల్లల్ని ప్రేమగా చూస్తాయా? ఆహా, ఇంతవరకు ఎవరు చెప్పని గొప్ప సత్యాన్ని చెప్పావు. ఏమి తెలివితేటలు! ఒక్క విషయాన్ని మర్చిపోయావు నువ్వు. జంతువులు పిల్లల్ని ప్రేమగానే చూస్తాయి, కానీ వాటి కోసం జైలుకు వెళ్ళావు. పిల్లల కోసం ఇల్లు వాకిలి వదిలి వెళ్ళిపో. చచ్చే వరకు పిల్లల గురించి ఆలోచించవు. ఒంటి మీద స్పృహ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడావు. శారదా, గౌరినేదో అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? మీ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటే ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఇది భార్యాభర్తలకి సంబంధించిన విషయం కాదు, తల్లి కూతుళ్ళకి సంబంధించిన వ్యవహారం. ఇందులో మీ జోక్యం అనవసరం. తల్లి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోయింది, ఎన్ని బాధలు పడుతోందోనన్న బాధ కూడా లేదు నీకు. అసలు అమ్మ బతికుందో చచ్చిందోనన్న ఆలోచన కూడా లేదు. నువ్వు ఒక మనిషివేనా?
నువ్విక్కడ ఒక్క క్షణం ఉన్నా నేను భరించలేను. పో ఇక్కడి నుంచి. శారదా, మిత్ర నా కోసం వచ్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని అవమానపరచడం మర్యాద కాదు. మర్యాదస్తులకి మర్యాద ఇవ్వాలి. అయినా నా ఇంటికొచ్చి నా మనుషుల గురించి నోటికొచ్చినట్టల్లా వాగితే ఎవరినైనా సహించను. ఇది పెళ్లి చేసుకుంటుందో లేదో నాకు తెలీదు, కానీ చేసుకోకూడదనే కోరుకుంటున్నాను. అమ్మ అని పిలవడానికే కాదు, అమ్మ అని పిలిపించుకునే అర్హత కూడా దీనికి లేదు. ఇంకా ఇక్కడే నిలబడ్డావే, వెళ్ళావు. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మిత్ర, ఆవిడేదో ఉందని నువ్వు బాధపడకు. ఈ మనిషికి కాస్త పిచ్చెక్కినట్టుంది. పిచ్చెక్కింది నాకు కాదు, మీకే. ఇదేంటి మోహన్ గారి బయోటెక్ కంపెనీ ఆగిపోయినట్టేనని రాశారు. నేను చదివాను. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఏ కారణం చేత ఆగిపోయి ఉంటుంది? ఆ డీటెయిల్స్ ఏమీ రాయలేదు. దాని గురించి రాసేదేముంది రేటి. ఓ కంపెనీ నిలబడాలంటే కష్టం గాని ముయించాలంటే ఎంతసేపు? ల్యాండ్ ఎక్విజిషన్, ఎన్విరాన్మెంట్ అని, ఆ లైసెన్స్ లేదు, ఈ క్లియరెన్స్ లేదని ఏవో వంకలు పెడతారు. అంతా మినిస్టర్లు, ఆఫీసర్లు వీళ్ళ చేతుల్లోనే కదా ఉంటుంది. అది నిజమే అనుకోండి. అన్నీ సక్రమంగా ఉండబట్టే కదా ముందు ఆయనకి పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ప్రాబ్లం ఏంటి? ఏ మినిస్టర్ గారు బామ్మర్దో ఎమ్మెల్యే గారు అల్లుడో ఈ కంపెనీ పెడతానని ఉంటాడు. మోహన్ గారిది క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు. మరి ఆ లెక్కన కృష్ణేశ్వరరావు ప్రాజెక్ట్ కూడా ఆగిపోయి ఉండాలి. అది ఆగే సమస్య లేదు. అవసరమైతే ఎమ్మెల్యేలని, ఆఫీసర్లని, వాళ్ళ బామ్మర్దుల్ని, అల్లుడిని అందరినీ కొనేస్తాడు కృష్ణేశ్వరరావు. అంత ఫాస్టు. అది మాత్రం కరెక్టే. కానీ మోహన్ రావు గారు ఆ పని చేయలేరు కదా. ఇంకా నీతి నిజాయితీ అని మడిగట్టు కూర్చుంటే పనులెలా అవుతాయి? సరేలే, ఆయన పద్ధతులు ఆయనవి కాదనలేం కదా. కానీ పాపం ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోతుందంటే బాధగా ఉంది. అదిగో మోహన్ గారు వస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడే పేపర్ చదివి మాట్లాడుకుంటున్నాం. మీ బయోటెక్ కంపెనీ ఆగిపోయినట్టేనా? కావాలని ఈ పని ఎవరో చేసుంటారు సార్. మిమ్మల్ని దెబ్బతీయడమే వాళ్ళ ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఇంతకు తెగించరు. జరిగింది ఏమిటో తెలుసుకోకుండా మనం ఎవరిని అనుమానించకూడదు. మీరు ఇలా భారతంలో భీష్ముల్లా కూర్చుంటే పనులు ఎలా అవుతాయి సార్? ఓ 25 లక్షలు మీకు కావనుకుని పార్టీ ఫండ్ కింద ఇచ్చేయండి. రేపటికల్లా ఫైల్ క్లియర్ అయిపోయి లైసెన్స్ వచ్చేస్తుంది. నాకు అలాంటి పనులు చేయడం ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా. అలా అనుకుంటే ప్రాజెక్ట్ ఆగిపోతుంది కదా సార్. డబ్బు గురించి ఆలోచిస్తున్నారా? లైసెన్స్ వచ్చి కంపెనీ స్టార్ట్ అయితే 25 లక్షలు ఒక పూటలో సంపాదించవచ్చు. కాదంటారా? మీరు చెప్పింది నిజమే, కానీ ఈ కంపెనీ నేను వ్యాపారం చేయడం కోసం ప్రారంభించలేదు. పేరుకి ఈ ఫ్యాక్టరీ నాది, కానీ దాన్ని నేను ప్రజలకే అంకితం చేయాలనుకుంటున్నాను. నిజానికి బయోటెక్ కంపెనీ నిర్మాణం ఓ మహాయజ్ఞం లాంటిది. ఎన్నో అవరోధాలు, అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అన్నిటినీ తట్టుకొని నిలబడగలిగితేనే ఫలితం అందుకోగలుగుతాం. ప్రాజెక్ట్ ఆగిపోతుంటే ఫలితం అంటారేంటి సార్? ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టారు, అదంతా వేస్ట్ అయిపోతుందిగా. మీరు నష్టపోతుంటే మీకన్నా మేము ఎక్కువ బాధపడుతున్నాం. మీ అభిమానానికి కృతజ్ఞతలు. తాత్కాలికంగా ఏదో సమస్య వచ్చిందని ఆశయాన్ని వదులుకోలేం కదా. బిజినెస్లో ఇలాంటివన్నీ కామనే. యూ క్యారీ ఆన్ ప్లీజ్. మరొకడైతే అంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఫ్యాక్టరీ ఆగిపోతే హార్ట్ అటాక్ వచ్చిపోయేవాడు. పెద్ద ఆయన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఎన్ని చూశారో, అందుకే కొంచెం కూడా చెక్కు చెదరలేదు. అదే ఆయన సక్సెస్ ఫార్ములా అనుకుంటాను. రియల్లీ హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఎట్టకేలకు వృద్ధసింహం జూలు విదిల్చి కదిలి మీ ఆఫీస్కి వచ్చిందన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పూర్ ఫెలో. రెడ్ కార్పెట్ వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. లోపలికి పిలవకుండా బయట జనరల్ పబ్లిక్ తో పాటు వెయిటింగ్ లో పెట్టేసరికి కంగు తిన్నాడు. మరి లోపలికొచ్చాక గర్జించుండాలే. నో వే, నేను అతనికి ఆ ఛాన్సే ఇవ్వలేదు. అతనితో పాటు లోపలికొచ్చిన జీఎంని బయటికి పొమ్మని చెప్పేసరికి పాపం సగం మాట పడిపోయింది. అదిగాక తనని కనీసం కూర్చోమని కూడా చెప్పకపోయేసరికి ముసలాయనికి శోష వచ్చినంత పనైంది. వండర్ఫుల్. ఫస్ట్ డోసే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట. మామూలుగా కాదు, ఆ దెబ్బకి దిమ్మ తిరిగి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అట్నుంచి నరుకొద్దామని ప్లాన్ చేశాడు. మినిస్టర్ దగ్గరికి వెళ్ళాడా? అది మనకేం ప్రాబ్లం కాదు కదా. ఇవాళ నా చేతిలో 4 సెంట్రల్ మినిస్టర్లు, 6 ఎంపీలు, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి నేను ఏం చెప్తే అది వేదం, ఏం చేస్తే అది శాసనం. ఏమైనా మీరు చివరికి సక్సెస్ అయ్యారు కదా సార్, అందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తున్నాను. మిస్టర్ రావ్, అభినందనల కోసం నేను ఈ పని చేయలేదు. అనుకున్నది సాధించటం కోసం చేశాను. వెరీ గుడ్. తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో ఏ పనైనా చేయించుకోగలనని మోహన్ ధీమా. ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవన్నమాట.
అంటే ముసలి సింహం ఇక గుహలో ముడుచుకుని పడుకోవలసిందేనన్నమాట. 100% జరిగేది అదే. అలా అని మోహన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఈ ఫ్యాక్టరీ అతని డ్రీమ్ ప్రాజెక్ట్. అది ఆగిపోతే బయట తలెత్తుకుని తిరగలేడు. కాబట్టి తిమ్మిని బమ్మిని చేసి మీ మీద ప్రెషర్ తీసుకొచ్చి వేరే రూట్లో తన పని సాధించుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. అతని గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏది ఏవైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదో ఉడతా భక్తిగా సమర్పించుకుంటున్నాను, తీసుకోండి. వద్దు, ఇలాంటివేం పెట్టుకోవద్దు. నాకు అర్థమైంది. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. ఉంచండి. శుక్రవారం మహాలక్ష్మిని కాదనకూడదు. నేను మీ మీద ప్రేమతోనో డబ్బు కోసమో ఈ పని చేయటం లేదు. నా టార్గెట్ గౌరి. నన్ను దెబ్బ కొట్టిన గౌరిని తిరిగి లేవకుండా చావు దెబ్బ కొట్టాలి. గౌరి చేసిన పనికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇదేనమ్మా మనం అనుకుంటున్న ప్రాజెక్ట్ మోడల్. ఇది మెయిన్ ప్లాంట్. ఈ పక్క మనం అనుకుంటున్న రీసెర్చ్ వింగ్. ఇది ఇది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. అది కార్పొరేట్ ఆఫీస్. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఎదురుగా స్టాఫ్ క్వార్టర్స్. ఇక్కడ ఈ పక్కగా మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తాం. ఇది జస్ట్ మోడల్ అమ్మా. అవసరమైతే మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఎలా ఉందమ్మా? ఆల్మోస్ట్ కొత్త టౌన్షిప్ డెవలప్ అవుతుందన్నమాట. అవునమ్మా. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది తాతయ్య. చూస్తుంటే భాస్కర్ గారు కన్న కల నిజమైనట్టే అనిపిస్తోంది. అయిన వాళ్ళ చేతుల మీదుగా తన ఆశ నెరవేరుతుంది అంటే అది భాస్కర్ ఆత్మకి నిజమైన శాంతమ్మ. హలో మిత్ర. హలో అంకుల్. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? జస్ట్ ఇప్పుడే అంకుల్. అవును, నేను విన్నది నిజమేనా? ఏంటి అంకుల్? ఆ కుంటిదాన్ని గుర్రమెక్కించారటగా? అవును అంకుల్. ఆ అమ్మాయికి అసలు బిజినెస్ స్పెల్లింగ్ అయినా తెలుసా? అయినా గాడిద చేసే పని గాడిద చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. కథలు కాకరకాయలు అంటూ ఇంట్లో ఓ మూల కూర్చునే దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో హాట్ సీట్లో ఎలా కూర్చోబెట్టారు? మొదటి నుంచి బిజినెస్ లైన్లో ఉన్నదానివి, మంచి అనుభవం ఉంది, డైనమిక్గా దూసుకుపోయే మనస్తత్వం ఉంది. ఇన్ని క్వాలిఫికేషన్లున్న నిన్నొదిలేసి ఆ అవిటిదాన్ని సీట్లో కూర్చోబెట్టడం ఏమిటి? నాన్ సెన్స్ కాకపోతే. నాకు తెలిసి అంత బుర్ర తక్కువ పని ఎవరూ చేయరు. ఏమో అంకుల్, అసలు ఆ విషయం గురించి నాతో ఎవరూ మాట్లాడలేదు, నన్ను అడగలేదు. అడగరు మిత్ర. నాకు తెలుసు, ఒక మనిషికి తన మీద తనకున్న నమ్మకాన్ని నాశనం చేయడం అంటే ఇదే. ఇన్నాళ్ళు మీ అమ్మకే నీ మీద నమ్మకం లేదు, నిన్ను సాధిస్తోంది అనుకున్నాను. కానీ మీ నాన్నగారు కూడా నీ మీద ఇంత కక్ష పెట్టుకున్నారనుకోలేదు. కక్ష అంటే డాడీ కావాలనే చేశారంటారా? లేకపోతే ఏమిటి మిత్ర? ఇంత అనుభవం ఉన్న నిన్నొదిలేసి బిజినెస్లో ఆల్పడాలని మీ అక్కకి బిజినెస్ అప్పచెప్పడం ఏమిటి? నీ మీద నమ్మకం లేకపోబట్టేగా. అయినా మీ ఇంట్లో అందరూ నిన్ను అనుమానించేవాళ్లే, నీ మీద నమ్మకం లేని వాళ్లే. అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్న నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. అంటే నా పరిస్థితి అంత జాలి పడేలా ఉందా అంకుల్? నాకైతే అలాగే అనిపిస్తోంది మిత్ర. ఇప్పటికీ మీ అమ్మ విషయంలో నిన్ను అందరూ నానా మాటలు అంటున్నారు. మరి మీ అమ్మ తెలిసే వెళ్ళిందో తెలియక వెళ్ళిందో, ఎక్కడ ఉండి ఈ నాటకం ఆడిస్తోందో, అసలు ఎందుకు ఆడిస్తోందో ఆవిడ గారికి మీ తాతాజీకే తెలియాలి. ఇంట్లో వాళ్ళందరూ కలిసి నీకు తెలియకుండా ఏదో డ్రామా ఆడుతున్నారని నా అనుమానం. ఇనీషియల్ స్టేజ్ కాబట్టి ఇప్పుడు నీకు తెలియడం లేదు, కానీ ముందుంది ముసళ్ల పండగ. అది నువ్వు గుర్తించడం లేదు.
కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంకుల్. చెప్తాను. పొరపాటున సుహిత ఆ బిజినెస్లో సక్సెస్ అయిందనుకో, అప్పుడు నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించు. అంటే తను సక్సెస్ అవుతుందంటారా? చెప్పలేం. ఆ అవిటితనం ఓ పెద్ద అసెట్ తనకి. ఏ టాలెంటు లేకపోయినా కుంటిదని ప్రతివాడు సానుభూతితో సాయం చేశాడనుకో, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. రేపు జరిగేది కూడా అదే. అప్పుడు నిన్ను మరింత నీచంగా చూస్తారు. నిజమేనంకుల్, ఆ పరిస్థితి రానివ్వకూడదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మిత్ర, ఏకు ఏకులాగే ఉండాలి, కానీ మేకైతే చాలా కష్టం. అది గుర్తుపెట్టుకో. సుహిత బిజినెస్లో సక్సెస్ అవ్వకూడదు, అదే టార్గెట్గా పెట్టుకో. ఆ బిజినెస్ని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో బాగా స్టడీ చెయ్యి. దాన్ని బట్టి ఏం చేయాలో ప్లాన్ చెయ్యి. నీకు డబ్బు సాయం కావాలన్నా, మరే సాయం కావాలన్నా నేనున్నానన్న సంగతి మాత్రం మర్చిపో. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి? మా అమ్మ ఎక్కడుంది? ఏమో, ఉన్న చోటు ఉండేవాళ్ళైతే పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఏ మూలంతో చూసుకోండి.